హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి ఈ రోజు ఏదో వింతగా వెజిటేబుల్స్ పట్టుకున్నా అనుకుంటున్నారా? ఈ రోజు ఇంట్లో ఎవరు లేరు, సో ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ ద కిచెన్. ఎలాగో బోర్ కొడుతుందని నా ఫేవరెట్ కిచడీ కుక్ చేసుకుందాం అనుకున్నా. ఫస్ట్ అయితే ఇలా రైస్ అండ్ పప్పు నీట్ గా వాష్ చేసుకొని సోక్ చేసుకోండి. తర్వాత మనకు నచ్చిన కలర్ వెజిటేబుల్స్ కట్ చేసుకోండి. నాకు వెజిటేబుల్స్ కట్ చేయడం అంటే చాలా ఇష్టం. కలర్ఫుల్ గా ఉండాలంటే ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా స్టవ్ మీద కుక్కర్ పెట్టి నెయ్యి, పోపు దినుసులు వేసుకోండి. నేను ఇంటికి వస్తే మాత్రం 2 kgs నెయ్యి పక్కా అయిపోతుంది. నాకు ఇలా కిచడీలో శనగపప్పు అంటే చాలా ఇష్టం, సో ఇంకా అలా పడుంటదని కొన్ని వేసా. అండ్ ఇంకా నెక్స్ట్ కొన్ని ఆనియన్స్ అండ్ దొడ్డు వేసుకున్నా. హెల్త్ కి చాలా మంచిది, అలా బీపీ లేకుండా ఉంటుంది. అసలు ఈ గ్యాప్ లో నేను పసుపు వేయడమే మర్చిపోయినా. వాట్ ఇస్ దిస్ అమ్మా? ఇంకా నెక్స్ట్ మెయిన్ థింగ్ మిక్స్ అండ్ టేస్ట్. తర్వాత ఇంకా నీట్ గా అన్ని సర్దేసుకోవాలి. లేదా మా అమ్మ వచ్చి ఒక పని చెప్తే నువ్వు డబుల్ పెన్ పెడతావని ఏదో ఒక మాట అంటది. సో అలా అనొద్దు, అంటే నీట్ గా ముందు సేఫ్ సైడ్ గా సర్దేసుకోవాలి. అండ్ ఇంకా నెక్స్ట్ రైస్ వేసి క్యాప్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను మీకు ఫస్ట్ విజిల్ చూపించడం కోసం ఏదో రన్నింగ్ రేస్ లో పరిగెత్తున్నట్టు ఫాస్ట్ గా వచ్చా, కాకపోతే అంతలోపు విజిల్ అయిపోయింది. సెకండ్ విజిల్ అన్న వీడియోలో వచ్చింది. ఇంకా 3 విజిల్స్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు అలా వదిలేయండి. అండ్ తర్వాత ప్లేట్ లో సర్వ్ చేసుకోండి.